విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది. విశాఖ బీచ్ రోడ్లోని బేవ్యూ హోటల్లో ఇవాళ జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశాలు జరగబోతున్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి 10 నుంచి 15 మంది ఎంపిక చేసిన కార్యకర్తలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న కార్యకర్తలను ఎంపిక చేసి ఈ సమావేశాలకు ఆహ్వానించారు నేతలు. అలాగే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్లమెంటు సభ్యులు, 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇక రేపు జనసేన పార్టీ పార్లమెంటరీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. అటు సేనతో సేనాని కార్యక్రమంలో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జనసేన పార్టీ సమావేశంలో భాగంగా ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో వారి సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశాలు కాసేపట్లో ఇక్కడ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి జేబీ హోటల్ కేంద్రంగా కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి రుషికొండ భవనాలను పరిశీలిస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఆ భవనాలను పరిశీలించిన తర్వాత ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకుని ఈ నియోజకవర్గాల వారి కూడా సమీక్ష చేస్తూ ఉంటారు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల సమయంలోనూ అదే విధంగా ఇబ్బందులు అనేక కష్టపడుకుని పార్టీ పడిన వారందరినీ గుర్తించి 10 నుంచి 15 మందిని ఒక్కో నియోజకవర్గాన్ని గుర్తించి వాళ్ళందరినీ పిలిపించి స్వయంగా ఎలా పరిపాలన సాగుతుంది, ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి తెలుసుకోవడంతో పాటుగా కూడా పార్టీ తరఫున ఇంకా కార్యకర్తలకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్తే పార్టీ బలోపేతం స్థాయిలో అవుతుంది కూడా సూచనలు సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా ఈ సమావేశాలు ముఖ్యమైన నేతలు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.